లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎఫెక్ట్తో పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రాహుల్ మానియాతో అది ఇప్పుడు ఫుల్ ఫేమస్ అయిపోయింది. పాకెట్ రాజ్యాంగం అంటే ప్రజల్లో విపరీతమైన ఆసక్తి పెరిగిపోయింది. దీంతో ఈ పాకెట్ ఎడిషన్కు ఇప్పుడు డిమాండ్ ఏర్పడింది. ఇదంతా కేవలం రాహుల్ గాంధీ దూకుడుతోనే సాధ్యమైందని అంటున్నారు పబ్లిషర్లు. జనంలో నుంచి పుట్టిన నాయకుడు, జనం కోసం బతికే సేవకుడు ఆయనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండడం, జనంతో మమేకం కావడం, ప్రతి సమస్యను నిశ్చితంగా పరిశీలించి పరిష్కరించడం, ఇదే రాహుల్ గాంధీలో ఉన్న గొప్ప నాయకత్వం. జనంలో ఒకడిగా జనానికి తోడుగా నడిచిన రాహుల్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిని ముందుండి నడిపించారు. మిత్రపక్షాలతో ఏర్పడిన ఇండియా కూటమితో అబ్ కి బార్ 400 పార్ అంటూ నినదించిన బీజేపీకి భారీ షాక్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో రాహుల్ గాంధీలోని దూకుడు దేశానికి తెలిసొచ్చింది. 2014లోనే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2019లో అంతకు మించి ఫలితాలు సాధించి 2024లో ఏకంగా 400 సీట్లు టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం ఎన్డీఏ కూటమి 400 సీట్లు కొట్టడం దాదాపు ఖాయమంటూ విశ్లేషణలు ఇచ్చేశారు. ఇండియా కూటమి ఎన్డీఏ కూటమిని ఢీకొట్టడం అసాధ్యమంటూ తేల్చేశారు. అయితే అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించారు రాహుల్ గాంధీ. ఎదురే లేదనుకున్న మోదీ అండ్ కోకు ఓటమి భయాన్ని అతి దగ్గరగా రుచి చూపించారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్ లోనే కాదు, ఇండియా కూటమిలోనూ నూతనోత్సాహాన్ని నింపారు. రాజకీయ చదరంగంలో ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా నాన్నమ్మలోని పోరాట పటిమతో ధీరుడిగా నిలిచిన రాహుల్ 2029 భవిష్యత్ రాజకీయ చిత్రాన్ని ఈ ఎన్నికల్లో చూపించారు అంటూ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ దేశంలోనే ఓ సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశారు. అదే పాకెట్ రాజ్యాంగం. రాహుల్ మానియాతో ఇప్పుడు దేశవ్యాప్తంగా పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నిజానికి ఎన్నికలకు ముందు రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్రలు ఒకెత్తైతే ఎన్నికల ప్రచారం మరొక ఎత్తని చెప్పాలి. లోక్సభ ఎన్నికల ప్రచారం రాహుల్ స్టామినాకు అసలు సిసలైన సవాల్ అన్నట్టుగా మారింది. సార్వత్రిక ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా ప్రచారం జరిగింది. మోదీ వాగ్దాటి ముందు రాహుల్ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుందా అన్న చర్చ విపరీతంగా సాగింది. అయితే ఆ అనుమానాలన్నింటికీ తన పవర్ఫుల్ ప్రసంగాలతో చెక్ పెట్టారు రాహుల్ గాంధీ. ముఖ్యంగా పాకెట్ రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన పవర్ఫుల్ స్పీచ్లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. భారత రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం కాదు, పేద ప్రజల గుండె చప్పుడు, ప్రతి పేదోడి ఆశ శ్వాస. ఈ ఎన్నికల్లో గెలిస్తే భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇప్పటికే స్పష్టం చేశాయి. రాజ్యాంగాన్ని మార్చడం అంటే దేశం ఆత్మపై దాడి చేయడమే అంటూ రాహుల్ ఆవేశంగా చేసిన ప్రసంగాలకు ప్రజలు, ముఖ్యంగా యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రజలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయన్నా, హక్కులు ఉన్నాయన్నా రాజ్యాంగమే కారణం. దీనికోసమే అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ పోరాడారు. సంవత్సరాల పాటు జైలుకెళ్లారు. వారి రక్తాన్ని ధారపోశారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చి వారి త్యాగాలను వృధా చేయాలి అన్నదే బీజేపీ ఆలోచన. ఇక్కడి నుంచి నేను వారికి స్పష్టం చేయదలుచుకున్నా, ప్రపంచంలోని ఏ శక్తి కూడా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను మార్చలేదు. ప్రజల తరపున మేమందరం ముందుండి రాజ్యాంగాన్ని రక్షిస్తామంటూ రాహుల్ చేసిన వాడి వేడి ప్రసంగాలు బీజేపీ అగ్రనేతలకు సైతం ఊపిరి సలపనివ్వలేదు. దీంతో సాక్షాత్తు మోదీ, అమిత్ షా లాంటి నేతలే తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చమంటూ పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంటే రాహుల్ తన ప్రసంగాలతో ఎంతగా ఎఫెక్ట్ చూపించారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో భారత రాజ్యాంగం మార్పు అంశం తీవ్ర చర్చకు దారి తీసిందంటే, దానిపై తీవ్ర చర్చ నడిచింది అంటే
దానికి ముమ్మాటికి రాహుల్ గాంధీ ప్రసంగాల్లోని దమ్మే కారణమని ఒప్పుకుని తీరాల్సిందే. అలా రాహుల్ చేతుల్లో పదే పదే కనిపించిన పాకెట్ రాజ్యాంగానికి ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఏర్పడమే కాదు, ఈ పాకెట్ ఎడిషన్ కు ఫుల్ డిమాండ్ కూడా ఏర్పడిందట. దాదాపుగా 20 సెంటీమీటర్ల పొడవు, 9 సెంటీమీటర్ల వెడల్పుతో లెదర్ బైండింగ్ చేసిన పాకెట్ రాజ్యాంగ ప్రతులకు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. ఒక మోస్తరుగా జేబులో పట్టేంత సైజులో ఉండే ఈ పుస్తకాన్ని రాహుల్ గాంధీ పలుచోట్ల పదే పదే ప్రదర్శించడం వల్ల ప్రజల్లో ఈ ఎడిషన్ పై ఆసక్తి పెరిగింది. ఈ పాకెట్ రాజ్యాంగ పుస్తకాలను ఉత్తరప్రదేశ్లోని లఖనవూలో ప్రచురిస్తారు. నగరంలోని సుమారు 80 ఏళ్ల చరిత్ర గల ఈస్టర్న్ బుక్ కంపెనీ ప్రచురణకర్తలు గత 15 ఏళ్లుగా ఈ పాకెట్ సైజ్ రాజ్యాంగ ప్రతులను ప్రచురిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ విస్తృతంగా తీసుకువెళ్లడం వల్లే ప్రజల్లో ఆసక్తి పెరిగిందని ఈబీసీ ప్రచురణ సంస్థ డైరెక్టర్ సుమిత్ మాలిక్ చెబుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పుడు ఈ పాకెట్ ఎడిషన్ కోసం ఆర్డర్లు వస్తున్నాయంటున్నారు. ఈ సైజ్ రాజ్యాంగ కాపీల ప్రచురణకు మొదట సుప్రీంకోర్టు న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ తమను ప్రోత్సహించినట్లు తెలిపారు. ఆయన సూచనతోనే ఈ సైజ్ రాజ్యాంగ పుస్తకాల ప్రచురణ మొదలు పెట్టినట్టు చెప్పారు. ఈ ప్రచురణను 2009లో ప్రారంభించి ఇప్పటి వరకు 16 ఎడిషన్లు ప్రచురించారు. ఈ సైజ్ కాపీలను ఇప్పటి వరకు ఎక్కువగా న్యాయవాదులు, న్యాయమూర్తులు కొనేవారట. అయితే కొంతమంది ప్రముఖులు ఇతరులకు కానుకగా ఇచ్చేందుకు కూడా ఈ పాకెట్ రాజ్యాంగాలను కొనేవారట. రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రధాని మోదీ సైతం ఇదే పుస్తకాన్ని బహూకరించారట. ఈ సైజు పుస్తకంలో ఫాంట్ సైజు విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు సుమిత్ చెప్పారు. రాజ్యాంగ అధికరణాల సంఖ్యలన్నీ ఎరుపు రంగులో, సమాచారం నల్ల రంగులో ఉండేలా పలుచనైన బైబిల్ పేపర్ పై దీన్ని ప్రచురించామని తెలిపారు. మొదటి ఎడిషన్లో 700 నుంచి 800 కాపీలు అమ్ముడైన ఈ పాకెట్ రాజ్యాంగ కాపీలు చివరిదైన 16వ ఎడిషన్ కు వచ్చేసరికి ప్రతి ఎడిషన్ కు 5000 నుంచి 6000 కాపీల విక్రయాలు జరిగాయట. అయితే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ ఈ పుస్తకాన్ని ప్రదర్శించిన కారణంగా ప్రజల్లో దీనిపై ఆసక్తి విపరీతంగా పెరిగిందని, ఆర్డర్లు చాలా ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ ఎఫెక్ట్ తో పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్ ఏర్పడడంతో ప్రచురణకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.